హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఛానల్. మనం ఈరోజు వీడియోలో జిఫ్స్ని మరియు స్టిక్కర్స్ని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇందులో 2 వేస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వే వచ్చేసి మీటా ఏఐ, సెకండ్ వే వచ్చేసి మైక్రోసాఫ్ట్ మరియు ఏంటది హైపర్ ఏఐ. ఈ 2 వేస్లో అయితే క్రియేట్ చేయవచ్చు. మీకు ఏ వే నచ్చితే ఆ వేలో అయితే క్రియేట్ చేసేసుకోండి. మనం ఫస్ట్ వేకి అయితే వెళ్ళిపోదాం. ఇది మీటా ఏఐ అన్నమాట. మీటా ఏఐ ఎలాంటి అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజర్ ఇలా కొన్ని యాప్స్ అయితే తయారు చేసింది కదా. ఆ యాప్స్లో చార్ట్స్ ఓపెన్ చేస్తే మీటా ఏఐ అయితే ఉంటుంది. నేను సపోజ్ మీకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చాట్లో ఒక చార్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఒక ఐకాన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇమాజిన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే కొన్ని ఐడియాస్ అయితే అది మనకి ఇస్తుంది. అప్పుడు కింద డిస్క్రైబ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఎలాంటిది ఇమేజ్ కావాలి అనేది మీరైతే డిస్క్రైబ్ చేయండి. నేనైతే ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కొంచెం ఒక ఆప్షన్ అయితే ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద అయితే క్లిక్ చేయండి. అది 6 ఫొటోస్ని అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఇవి స్టిక్కర్స్ ఫార్మాట్లోనే ఉన్నాయి. అయితే మీకు ఏదైతే నచ్చిందో దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యానిమ్ అని ఉంది కదా, యానిమ్ మీద క్లిక్ చేసేయండి. అంటే ఇది జిఫ్ ఫార్మాట్లోకి అదేంటి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు మీ గ్యాలరీలోకి. ఒకవేళ మీరు వాట్సాప్ యూజ్ చేస్తారనుకోండి, ఒకటే వస్తుంది. ఇక్కడ వాట్సాప్ ఇలా ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసి ఇక్కడ ఒక చార్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ పిన్ ఐకాన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ ఇమాజిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, లాస్ట్ ఆప్షన్, దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఎలాంటి ఇమేజ్ అంటే జిఫ్స్ కావాలో దాన్ని అయితే డిస్క్రైబ్ చేయండి. తర్వాత సెండ్ అయితే చేయండి. అది జస్ట్ ఒక్కటి మాత్రమే జనరేట్ చేస్తుంది వాట్సాప్లో. అదే ఇన్స్టాగ్రామ్లో అయితే 6 అయితే జనరేట్ చేస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ బెస్ట్. మీకు ఏదైనా నచ్చితే అదైతే వాడచ్చు. అయితే చూడండి, ఇలా జనరేట్ అయితే చేస్తుంది వాట్సాప్లో ఒకటి. తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత యానిమ్ అని ఉంది ఫ్రెండ్స్, యానిమ్ మీద క్లిక్ చేస్తే అది యానిమ్ అయితే అవుతుంది. వాళ్ళకి సెండ్ అయితే చేయండి. సెండ్ చేసిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి పైన టీఆర్స్ మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోండి. సేవ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మనం సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోతే, సెకండ్ స్టెప్లో గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఫస్ట్. తర్వాత సెర్చ్ బార్ మీద అయితే క్లిక్ చేయండి. సెర్చ్ బార్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను కింద ఒక లింక్ అయితే ఇచ్చాను, అది క్లిక్ చేసి మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చు అవుతుంది. ఓకే, ఇలా మీరు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఒకవేళ మీరు సైన్ ఇన్ కాకపోతే ఆ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లోకి మిమ్మల్ని అయితే సైన్ ఇన్ అవ్వండి అని అయితే అడుగుతుంది. సైన్ ఇన్ అయితే అవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ అంటే ఎలా సైన్ ఇన్ అవ్వాలో తెలియకపోతే కామెంట్ అయితే చేయండి, నేను వీడియో అయితే చేస్తాను దాని గురించి, నో ప్రాబ్లం. నెక్స్ట్ సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ అయితే ఓపెన్ చేయండి. ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, డిస్క్రైబ్ అని ఉంది కదా, డిస్క్రైబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఇమేజ్ అంటే జిఫ్స్ కోసం ఎలాంటి ఇమేజ్ కావాలో దాన్ని అయితే టైటిల్ అయితే ఇచ్చేసాను, అంటే ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సైజ్ ఉంది కదా ఫ్రెండ్స్, సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. 9:16, 16:9, 1:1 ఇదొకటి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పక్కన ఉన్న జనరేట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అది జనరేట్ అయితే చేస్తుంది. ఒక 4 ఫొటోస్ని అయితే జనరేట్ చేస్తుంది. మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇది ఎందుకంటే స్టిక్కర్ ఫార్మాట్లోనే ఉంది. దీన్ని జిఫ్స్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి ఇప్పుడు మనం. దానికోసం కింద ఇంకోటి ఇచ్చాను హైపర్ అని, ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ టు వీడియో అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో కూడా లాగిన్ అవ్వాలి. దీంట్లో కూడా లాగిన్ ఎలా అవ్వాలి తెలియకపోతే కామెంట్ అయితే చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. దీంట్లో కూడా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కింద ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ టు వీడియో అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఒక 3 ఫొటోస్ అయితే యాడ్ చేయమని అడుగుతుంది. మనకి జిఫ్ కాబట్టి ఒకటి ఫోటో యాడ్ చేయండి, నో ప్రాబ్లం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ జిఫ్ ఇలా యాక్ట్ చేయాలంటే వాకింగ్
ఇలా సంథింగ్ ఉంటాయి కదా, వాకింగ్, జంపింగ్, సంథింగ్ మీరు ఏదంటే అది టైప్ అయితే చేసి క్రియేట్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ అయితే అవుతుంది. నెక్స్ట్ దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. కాకపోతే ఈ వెబ్సైట్లో కొంచెం టైం అయితే పడుతుంది జిఫ్ లాగా కన్వర్ట్ కావడానికి. నో ప్రాబ్లం. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లోడ్ అయితే చేయవచ్చు. ఎలా అప్లోడ్ చేయాలో తెలియకపోతే వీడియో చేశాను కదా, నేను పైన ఐకాన్ అయితే ఇస్తున్నాను, దాని మీద అయితే క్లిక్ చేసి ఎలా అప్లోడ్ చేయాలో జిఫ్ లాగా అంటే గూగుల్కి ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి తెలుసుకోండి. ఆ వీడియో మీరు ఒకవేళ చూడకపోతేనే చూస్తే నో ప్రాబ్లం. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ క్వశ్చన్ కూడా ఒకవేళ అడిగితే చేశాను కాబట్టి మీరు కూడా ఏమైనా అడిగితే చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, మిఠాయి అయితే నా చెప్తున్న వే టూ బెస్ట్. ఎందుకంటే వే వన్లో మిఠాయి ఉంది కదా, అది యాన్ మీద క్లిక్ చేస్తే ఏదో దాని ఇష్టమైంది యానిమేషన్ చేస్తుంది. అదే వే టూ అయితే మనం ఎలా వాకింగ్ అంటే వాకింగ్, జంపింగ్ అంటే జంపింగ్, లేదా రన్నింగ్ అంటే రన్నింగ్, అలా ఏదంటే అది మనం ఇష్టమైన లాగా దాన్ని చేసుకోవచ్చు. సో వే టూ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీసెంట్గానే మనం 100 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యాం. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మనం ఇంకా నెక్స్ట్ మన టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీరైతే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.